3 మంత్స్ తర్వాత ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలతో వీడియోస్ ఎడిటింగ్ చేయడం అస్సలు కుదరటం లేదు. అందుకని ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయటం లేదు. ఈ వీడియోలో ఏంటంటే మేము రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఉంటుందన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇంకా రాఖీ పౌర్ణమికి పిల్లలకి 3 డేస్ అలా హాలిడేస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ గ్యాప్లో నేను తాండూరు టు మెహదీపట్నం మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. ఇంకా అక్కడి నుండి రాఖీ పౌర్ణమి రోజు 1:30 తర్వాత రాఖీ కట్టుకోవాలని చెప్పారు కదా. అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి కూకట్పల్లికి వెళ్ళాలన్నమాట. అయితే రాఖీ పౌర్ణమి రోజు ఆఫ్టర్నూన్ 1:30కి మేము బయలుదేరాము మెహదీపట్నం నుంచి. 45 మినిట్స్ జర్నీ కదా అని చెప్పేసి ఎగ్జాక్ట్గా 1:30కి బయలుదేరాం. అయితే ఎందుకో తెలీదు, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అసలు వెహికల్ కదలేని పరిస్థితి. ఇంకా అంత ఫుల్ ట్రాఫిక్లో 45 మినిట్స్ జర్నీ కాస్త 3.5 అవర్స్ పట్టింది. ఇంకా జర్నీ చేసి అలసిపోయి మొత్తానికి 6:30కి అన్నయ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. వెళ్ళేసరికి అందరం ఫుల్ ఆకలితో ఉన్నాం. మేము వెళ్ళేసరికి వదిన వంటలు చేసి పెట్టేసిందనమాట. వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయి ఫుల్గా లాగించేసాం అందరం. తర్వాత అన్నయ్య అక్కడే మిగిలిపోయాడనమాట. ఇంకా అన్నయ్య కూడా తింటున్నాడు. ఆ టైంలో మా పిల్లలు చూడండి ఒకటే అల్లరి. ఆయన తింటుంటే ఆయన చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకా అక్కయ్య రాఖీలన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఇంకా రాఖీలన్నీ తీసుకొచ్చి రాఖీ కట్టడం స్టార్ట్ చేసిందనమాట. మేమేంటంటే పెళ్ళి కాకముందు అన్నయ్యని ఒక్కరిని కూర్చోబెట్టి రాఖీ కట్టేవాళ్ళము. పెళ్ళైన తర్వాత అన్నని వదిలిని ఇద్దరిని కూర్చోబెట్టి రాఖీ కట్టేవాళ్ళం. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఇలా రాఖీ కడతామన్నమాట. ఎందుకు అలా అంటే మాకు మా అన్నయ్య ఎంతో మీరు అంతే అనే భావనతో ఇలా కడతామన్నమాట. ఇలా కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. అన్నయ్యని ఒక్కరిని కూర్చోబెట్టి రాఖీ కట్టడం వల్ల మనం వాళ్ళని వేరు చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడో ఓ చోట చాలా బాధపడతారు. వాళ్ళ మనసులో ఏదో ఒక ఫీలింగ్ అనేది వస్తుంది, నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అలాంటి నెగిటివ్ ఫీలింగ్ అనేది రాకుండా ఉండాలి, అందరం హ్యాపీగా ఉండాలి అనే ఫీలింగ్తో మేమైతే ఇలా కడతాం ఫ్రెండ్స్. ఇంకా అక్కయ్య రాఖీ కట్టేస్తే నెక్స్ట్ నేను కడతానన్నమాట. అయితే అక్క ఏం చేసిందంటే ఫస్ట్ తను కడుతుంది కదా, తీసుకెళ్ళి కట్టడానికి అన్నీ ప్యాక్ చేసి ఉంటాయి కదా రాఖీలు. అయితే అవన్నీ ఓపెన్ చేసి తను కట్టడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుందనమాట. అయితే మనం ఎంతో అయినా చిన్నవాళ్ళం, కొంచెం బ్రిలియంట్ కదా. అక్క పడే కష్టాలు చూసి ఇంకా నేను రాఖీలను తీసేసి ఓపెన్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే. ఇంకా రాఖీల విషయానికి వస్తే మేము 2 రాఖీలు కడతామన్నమాట. ఎందుకు అలా అంటే ఒకటి ఫ్యాన్సీ రాఖీ కడతాము. రాఖీని కట్టిన తర్వాత పైనుంచి ఊలంతో తయారు చేసిన రాఖీని కడతామన్నమాట. ఎందుకు అలా అంటే మా అమ్మ చెప్తుంది, ఫ్యాన్సీ రాఖీలు ఎన్ని కట్టినా సరే ఊలంతో చేసిన రాఖీ కడితేనే అది అసలైన రాఖీ అని చెప్తుందనమాట. అందుకని చెప్పేసి మేము ఎప్పుడు కట్టినా సరే ఒక ఫ్యాన్సీ రాఖీ కడతాం, తర్వాత ఊలంతో చేసిన రాఖీ కూడా కడతాం అన్నమాట. అందుకని చెప్పేసి అటు సాంప్రదాయాన్ని పోనివ్వకుండా, అమ్మ చెప్పిన మాటని పోనివ్వకుండా ఇలా మాకు నచ్చినట్టు అలా 2 కడతామన్నమాట. ఫస్ట్ ఫ్యాన్సీ రాఖీ కట్టేసి తర్వాత మిరపల రాఖీ కట్టేస్తాము. ఇంకా వదినకి పిల్లలకి ఫ్యాన్సీ రాఖీ ఒక్కటే కడతామన్నమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు అలాగే అని చెప్పేసి వాళ్ళకి అదొక్కటే కడతాము. ఇంకా రాఖీ కట్టేసిన తర్వాత స్వీట్ తినిపిస్తే అక్క రాఖీ కట్టడం కంప్లీట్ అయినట్టే. మా అల్లుడు నవదీప్ అనమాట, తనకి కడుతుంది. నెక్స్ట్ కోడలు లక్కీ, తనకి కట్టేస్తే అక్క రాఖీ కట్టడం కంప్లీట్ అయినట్టే. చూడండి, నేను ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేయండి, సైడ్కి రాఖీలన్నీ ప్యాకింగ్ ఓపెన్ చేసి పెడుతున్నాను అనమాట.
మా లక్కీ అదే అబ్జర్వ్ చేస్తుంది. చాలా టైం పడుతుంది, కాకపోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడడానికి. ఇలా చేయడమే మాకు చాలా ఇష్టం. ఎవరికి కూడా బాధ ఉండకుండా అందరము ఒకటే అనే ఫీలింగ్తో ఇలా చేసామన్నమాట మేము. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి చక్కగా. అన్నయ్య పెళ్ళి కానంత వరకే అన్నయ్యకి ఒక్కడికి కట్టేవాళ్ళం. వన్స్ పెళ్ళైన తర్వాత ఇదే ఫాలో అవుతున్నాం ఇప్పటి వరకు కూడా. ఇంకా నేను కూడా రాఖీ కట్టిన తర్వాత ఇద్దరం కలిసి ఆరతిస్తామన్నమాట. ఇంకా ఇందులో మా లక్కీ నవదీప్ది చూడాలి, చాలా ఫన్నీగా ఉంటుంది. మొత్తం ఈ రాఖీ సెలబ్రేషన్లో ఫోటోగ్రాఫర్ మా లడ్డు అనమాట. ఇంకా వాడికి ఏంటంటే ఒక్కొక్క ఫోజ్ మిస్ కాకుండా ఫోటో తీయాలని చెప్పామన్నమాట. అందుకని వాడు పడే తంటాలు ఇంత అంతా కాదు, ఫొటోస్ తీసి తీసి పాపం అలసిపోయాడు మా లడ్డు. ఎటు నుండి తీస్తే ఎలా వస్తుందో అని చెప్పేసి వాడు అటు తిరిగి ఇటు తిరిగి ఒకటే ఫొటోస్ తీస్తున్నాడు. పాపం చాలా కష్టపడ్డాడు మా లడ్డు. ఇంకా నేను రాఖీ కడుతున్నాను అనమాట. అన్నయ్యకి, వదినకి, పిల్లలకి బొట్టు పెట్టేసి ఇంకా రాఖీ అయితే కట్టేస్తాను. ఇంకా మా వదిన ఉండి ఇద్దరు అక్క చెల్లెలు ఒకేలాగా తీసుకొచ్చారు రాఖీలు అని అంటుందన్నమాట మొన్న రాఖీని చూసి. అయితే ఏం లేదు, నాకు కొంచెం ప్రేమ ఎక్కువ, అందుకని నేను మొత్తం హార్ట్స్ ఉన్న రాఖీ తీసుకొచ్చాను చూడండి అని చెప్పాను. అందుకని అందరు నవ్వుతున్నారు. నిజానికి కూడా నా రాఖీలో హార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం అది కూడా స్టోన్స్తో వచ్చాయన్నమాట. చూడండి, నేను కూడా 2 రాఖీలు కట్టాను. ఒకటి ఫ్యాన్సీ రాఖీ, ఇంకొకటి ఊలన్ రాఖీ, 2 కూడా. ఇదే మెయిన్ అంట అసలు. ఇక నేను రాఖీ కట్టడం కంప్లీట్ అయిన తర్వాత అక్క నేను ఇద్దరం కూడా కలిసి హారతి ఇచ్చేస్తే మేము రాఖీ కట్టడం కంప్లీట్ అయినట్టే. ఇంకా రాఖీ కట్టడం కంప్లీట్ అయిన తర్వాత అన్నయ్య ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి అక్కని నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి బొట్టు పెట్టేసి గిఫ్ట్గా మనీ ఇచ్చాడనమాట. ఇక్కడితో మా రాఖీ సెలబ్రేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మా పిల్లల రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంతమంది రాఖీ సెలబ్రేషన్ ఉంది ఈ వీడియోలో. మా వదిన కూడా బావని, అక్కని, పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి అందరికీ రాఖీ కడుతుంది. మా వదిన కూడా అలానే కడుతుంది. కానీ చాలామంది ఇలా చేయరు. ఒక్క అన్న లేదా తమ్ముడిని మాత్రమే కూర్చోబెట్టి రాఖీ కట్టేసి ఇంకా వదినని, మరదల్ని అసలు అటు సైడ్కి కూడా రానివ్వరు. కానీ అలా చేస్తే వాళ్ళు ఎక్కడో కాస్త బాధపడతారు కదా. ఆ బాధ, ఫీలింగ్ అనేది వాళ్ళకు రాకూడదంటే ఇలా చేయడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఇంకా మా సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ పిల్లల సెలబ్రేషన్ అనమాట. ఇంకా మా చెర్రీ అయితే వాళ్ళ 4 తమ్ముళ్ళని కూర్చోబెట్టి రాఖీ అయితే కట్టేస్తుంది. ఇంకా పొట్టి పిల్లలు అయితే ఒక చోట కుదురుగా కూర్చోవడం లేదు. ఎలాగోలా సర్దుకొని అతి కష్టం మీద మా చెర్రీ అయితే సక్సెస్ఫుల్గా మా 4 తమ్ముళ్ళకి రాఖీ కట్టడం కంప్లీట్ చేసేసింది. మా చిన్నోడు చూడండి, ఒక చేతికి కట్టగానే ఇంకో చేయి చూపిస్తున్నాడు 2 చేతులకు రాఖీ కట్టమని చెప్పేసి. కానీ రాఖీ ఒక చేయికే కడతారు కదా, 2 చేతులకు కట్టడం వీలు కాదు కదా, వాడికి తెలియట్లేదు. ఇంకా తమ్ముళ్ళకి 4 నోరు తీపి చేస్తుంది మా చెర్రీ. రాఖీ కట్టడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మా పండు అన్న 3 తమ్ముళ్ళకి రాఖీ కట్టేస్తుంది అనమాట. అంటే మా పండుకి మా లడ్డు అన్నయ్య అవుతాడు. వీళ్ళు 3 తమ్ముళ్ళు అనమాట. 2 అక్కల మధ్య
నలుగురు అన్న తమ్ముళ్ళు. ఇంకా మా చిన్నోళ్ళైతే స్వీట్ తినిపిస్తుంటే తినమని చెప్పేసి మారం చేస్తున్నారు. మా చెర్రీ చాలా బతిమలాడింది. కానీ వాళ్ళు మాత్రం స్వీట్ తినట్లేదు. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి వదిలేసింది అది. నెక్స్ట్ ఇంకా మా పండు స్టార్ట్ చేసిందనమాట రాఖీ కట్టడం. ఇంక కొంచెం పండు చాలా స్లో కాబట్టి చాలా స్లోగా చాలా టైం తీసుకుంది రాఖీ కట్టడానికి అయితే. ఆల్రెడీ మా చిన్నోడు ఒకడు లేడు అక్కడ, ఎక్కడికో ఎస్కేప్ అయిపోయాడు. ఒక్క దగ్గర కుదురుగా కూర్చోవడం వాళ్ళ వల్ల కాదు అసలు. అంతసేపు కుదురుగా ఉన్నారంటే చాలా గొప్ప విషయం. మళ్ళీ వచ్చి మళ్ళీ పక్కన కూర్చున్నాడు మా చిన్నోడు. ఇంకొక చిన్నోడు చూడండి మా చెర్రీ కట్టిన రాఖీని ఆల్రెడీ ఇప్పేశాడు. ఇప్పేసి దాంతో ఆడుకుంటున్నాడు. ఈ పిల్లలతో మామూలుగా ఉండదు, చాలా కష్టం అసలు. మొత్తానికి మా చెర్రీ కట్టిన రాఖీ ఇప్పేశాడు కదా. ఆ చెర్రీదిను పండుది 2 రాఖీలు కూడా మా పండు కట్టేస్తుంది. ఇంకా వీళ్ళతో కాదని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ పక్కన వచ్చి కూర్చొని ఇంకా వాళ్ళని ఆడిస్తున్నాడు అనమాట, సైడ్కి వెళ్ళకుండా. ఇంకా రాఖీ కట్టడం కంప్లీట్ అయింది. కాళ్ళకి దండం పెట్టుకుంటున్నారు. ఇంకా మా చెర్రీకి అయితే 1 బై 1 దండం పెట్టుకున్నారు. కానీ మా పండు విషయానికి వచ్చేసరికి లడ్డు తర్వాత ఈ ముగ్గురు తమ్ముళ్ళు ఒకేసారి కాళ్ళపైన పడిపోయారనమాట. అది చూసి అందరం చాలా నవ్వుకున్నాము. చూడండి ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఆ సీన్. అలా ముగ్గురు ఒకేసారి దండం పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ మా లక్కీ నవదీప్ రాఖీ సెలబ్రేషన్. ఇంకా లక్కీ అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేస్తుంది. మా నవదీప్కి కూడా కుదురుగా కూర్చోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదో అలా కూర్చున్నాడు కాసేపు. ఇంకా వీళ్ళ రాఖీ సెలబ్రేషన్లో ఫోటోగ్రాఫర్ మా వదిన అనమాట. చూడండి దగ్గరగా కూర్చొని ఎంత బాగా ఫొటోస్ తీస్తుందో. ఇంకా వీళ్ళు రాఖీ కట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత గిఫ్ట్ ఇచ్చే టైంలో చూడండి వాయిస్ ఓవర్ లేకుండా వాళ్ళ వాయిసే పెడతాను, చాలా ఫన్నీగా ఉంటుంది. అలా భలే తినిపించుకుంటున్నారు కదా స్వీట్స్. ఇంకా మా లక్కీ ఏంటంటే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాత మా అన్నయ్యని అంటే ఇంకా వాళ్ళ డాడీని కూడా కూర్చోబెట్టి రాఖీ కడుతుందనమాట. డాడీకి రాఖీ కట్టడం ఏంటని అనుకోకండి. రాఖీ అనేది ఎవరెవరికైనా కట్టుకోవచ్చు. దాంట్లో మీనింగ్ ఏంటంటే నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అని మీనింగ్ అనమాట. ఎవరెవరికైనా కట్టుకోవచ్చు. ఏంటంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు కట్టాలి అని ఒక సాంప్రదాయం పెట్టడం వల్ల ఎంత దూరంగా ఉన్నా ఎన్ని విభేదాలున్నా ఆ రాఖీ పండుగ రోజు అందరూ కలిసిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. అది మాత్రం ప్లస్ పాయింటే. కాకపోతే రాఖీ అనేది ఎవరికైనా కట్టుకోవచ్చు. ఇంకా ఇలా మా లక్కీ అయితే వాళ్ళ డాడీకి కూడా రాఖీ కడుతుందనమాట. మేము కూడా మా చిన్నప్పుడు మా నాన్నకి కట్టేవాళ్ళము. ఇంకా ఇప్పుడు కూడా నాన్న దగ్గరలో ఉంటే కట్టేస్తాము. ఇంకా ఈసారి నాన్న రాలేదు, ఊర్లోనే ఉన్నాడు. అందుకని చెప్పేసి ఈసారి అయితే మిస్ అయ్యాం నాన్నకి రాఖీ కట్టడం. లేకపోతే మేము కూడా మా నాన్నకి ప్రతిసారి రాఖీ కడతాం. ఇంకా నాదీప్ అయితే అసలు కూర్చోలేకపోతున్నాడు. ఏంటిది ఎంతసేపు రాఖీ కడుతుంది అని వాని ఫీలింగ్ అసలు. చూడండి ఇంకా ఎప్పుడు లేచి పరిగెడదామా అని చూస్తున్నాడు మన నవదీప్. ఇంక ఇప్పుడు వాళ్ళిద్దరికి కలిపి లక్కీ హారతి ఇస్తుందనమాట.
ఎటు నుండి ఎటు తిప్పాలి అని చెప్పేసి అడుగుతుంది వాళ్ళ మమ్మీని. నిజానికి చిన్నప్పుడు మాకు కూడా తెలిసేది కాదు. నాకైతే పెళ్ళైన తర్వాతే తెలిసింది హారతి ఎటు నుండి ఎటు తిప్పాలి అని చెప్పేసి. దేవుడి దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా ఎటు సైడ్ నుండి ఎటు సైడ్ తిరగాలని తెలిసేది కాదు. చాలా టైం పట్టింది తెలుసుకోవడానికి. అరే ఏమైతుంది ఇక్కడ ఒకదే కదా ఇలా గొడవక సగం వీడియో అయిపోతుంది. నేను చిన్ననే పెట్టినా వాడలాగా కాదు. అరే ఎక్కువ లేకపోతే అట్లా సగం ఇంకా మంచిగా ఇక ఇప్పుడు మా వదిన మా మా బావకి రాఖీ కడుతుందన్నమాట. ఇంకా తను కూడా బావని అక్కని పిల్లల్ని కూర్చోబెట్టి రాఖీ కడుతుంది. మా ఇంట్లో అయితే అందరం ఇదే ఫాలో అవుతాం, ఇలాగే రాఖీ కడతాం ఫ్రెండ్స్. మీరు ఇలా రాఖీ కడతారు? ఒకవేళ మేము ఫాలో అయ్యేదే మీకు నచ్చినట్టయితే చాలా మంచిది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట రాఖీ సెలబ్రేషన్లు ఇలా కట్టడం వల్ల. ఇంకా వదిన రాఖీ కట్టేస్తే మా రాఖీ సెలబ్రేషన్ వీడియో కంప్లీట్ అయినట్టే. చూసారా ఫ్రెండ్స్? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్టయితే మేము చేసిన రాఖీ సెలబ్రేషన్స్లో ఏవైనా మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, మళ్ళీ తగ్గుతున్నారు. ఎందుకో తెలీదు. వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయకపోవడం వల్లనే అని నేను అనుకుంటున్నాను. కానీ నాకు 4 పిల్లలు కదా ఫ్రెండ్స్, దాంతో వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు. వాళ్ళని స్కూల్కి పంపించాలి, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటారు. ఇంకా వాళ్ళతోటే ఫుల్ డే అంతా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. చాలా ట్రై చేస్తున్నాను ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని, కాకపోతే టైం సరిపోవట్లేదు. ఇంకా మొత్తానికి ఈరోజు ఇలా వీడియో అయితే పోస్ట్ చేసేసాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇంకా మా రాఖీ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. మేము సెలబ్రేట్ చేసుకునే పద్ధతి ఎవరికైనా నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. మాకు అన్నయ్య ఎంతో, వదిన కూడా అంతే అనే ఉద్దేశంతో మనము ఇలా రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మన వదినలకి కూడా మన మీద ఒక పాజిటివ్ థింక్ అనేది ఏర్పడుతుంది. ఇక ఫైనల్గా కొన్ని మా రాఖీ మెమోరీస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.